తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత జరిగినటువంటి ఎన్నికల 2 విజయాలు, అసెంబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నికల విజయాలు 2 అద్భుతమైనటువంటి విజయం సాధించారు. కంటోన్మెంట్ కావచ్చు, ఆ తర్వాత జూబ్లీహిల్స్ కావచ్చు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా ఘన విజయమే సాధించినట్టయింది. 70% విజయంతో అత్యధిక విజయాలు సొంతం చేసుకున్నటువంటి పార్టీగా, 27-30% మధ్యలో ఉన్నటువంటి పార్టీగా, మరొక వైపున బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి, అంటే 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి అది వచ్చేసేసింది. ఇప్పుడు 3వ విడత జరిగిన ఎన్నికల్లో కూడా ఘన విజయాలని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. వాస్తవంగా ఇటిట్లో దాన్ని ఏమంటారు, సింబల్స్ ఉండవు. సింబల్స్ లేకపోయినా ఎవరెవరు ఏ పార్టీ అన్నది ప్రతి ఊర్లో కూడా తెలుసు. ఆ లెక్కన కౌంట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏది తప్పని అంటలేదు. కాబట్టి ఇక్కడ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ను బీజేపీ మా వాళ్ళని మీ దాంట్లో రాసుకుంటున్నారు అని అబద్ధం అని చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏంటి అన్నది, ఇదివరకు మనకు కనుక ఆంధ్రాలో అయితే 2015 అప్పుడు లేదు మా వాళ్ళని మీ ఖాతాలో వేసుకున్నా అంటే మీ వాళ్ళని మా ఖాతాలో వేశారన్నటువంటి ప్రచారం జరిగింది. అక్కడ అట్లాంటిది ఏమీ లేదు. ఈ విజయాల్లో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో పూర్తి పట్టు సాధించడానికి రేవంత్ ఇక దూకుడుగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడినట్టయింది. 70% విజయాన్ని సొంతం చేసుకున్నట్టయింది 3 విడతల ఎన్నికల తర్వాత లెక్క చూసుకుంటే.